సింహాచలం శ్రీ సింహాద్రప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన భారీ వర్షానికి ఆ వర్షం ధాటికి 300 క్యూలైన్ వద్ద గోడ కూలి భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. భారీ వర్షానికి భక్తులపై గోడ కూలడంతో ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. ఈ దుర్ఘటన బాధాకరమని, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సంఘటన తనను కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్టు చెప్పారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇక ప్రమాదంలో సహాయక చర్యలను హోంమంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న హోంమంత్రి ప్రమాదం ఎలా జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జరిగిన దుర్ఘటనలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సింహాచల ఘటనపై విచారణకు ఆదేశించినట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.